మాజీ మంత్రి యనమల రామకృష్ణుడిపై వైసీపీ నేత దాడిశెట్టి రాజా అసహనం వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న యనమల దిగజారి మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. మాజీ సీఎం జగన్ను వాడు వీడు అంటూ సంబోధించడం ఏంటని రాజా ప్రశ్నించారు. మద్యాన్ని వైసీపీ ప్రభుత్వం ఎప్పుడూ ప్రోత్సహించలేదన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అంటే పులిహోర ప్యాకెట్ల పంపిణీ పేరుతో దోచుకోవడం కాదు అంటూ కూటమి ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. తెలుగుదేశం పార్టీ జరుపుతున్న మినీ మహానాడు కార్యక్రమాల్లో జగన్ గారిని ఉద్దేశించి యనమల రామకృష్ణుడు గారు అది పూర్తిగా ఆయన వయసుకు కానీ లేకపోతే ఆయన చేసిన పదవులకు కానీ అది హుందాతనం అనిపించుకోదు. వాడు వీడు అని మాట్లాడడం అన్నది ఎవరన్నా మాట్లాడచ్చు, ఆయన్ని మాట్లాడచ్చు, లేకపోతే ప్రజెంట్ ముఖ్యమంత్రి గారిని కూడా అలాగా కించపరిచి ఎవరన్నా మాట్లాడచ్చు. కానీ ఒక రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని వాడు వీడు అని సంబోధించడం, ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి 3,700 కోట్లు మద్యం తాలూకు డబ్బు వెళ్ళిపోయినట్టు, అదేదో ఈయన దగ్గరుండి చూసినట్టు, ఈయన లెక్కపెట్టి ఈయన పంపించినట్టు మాట్లాడడం చూస్తుంటే ఈ రాష్ట్రంలో గత 15-20 రోజుల నుంచి వారి సొంత మీడియా కానీ లేదంటే నిన్న ముఖ్యమంత్రి గారు దెబ్బలాడినట్టుకున్నారు మంత్రుల్ని ఏదో ప్లాన్తో, వాళ్ళ మంత్రులు కానీ మాట్లాడడం చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది.